నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా మీలో ఒకరైనా నా ప్రేమను ప్రకటిస్తారని దేవుడు ప్రతి యవనస్తుని అడుగుతున్నాడు. సేవకుడు అవ్వాలంటే ఏ అర్హతలు ఉండాలి? 40 ఏళ్లు మోషే ఇశ్రాయేలీయులకి 30 లక్షల మందికి పైగా నాయకుడిగా ఉండి అరణ్యంలో వారిని నడిపించాడు. మధురంగా మార్చబడింది. ఎర్ర సముద్రము 2 పాయలుగా మారిపోయింది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఒకటా రెండా? ఎన్ని అద్భుతమైన కార్యాలు! 40 ఏళ్ళు అవిశ్రాంతంగా వారికి నాయకుడిగా ఉన్నాడు. ఆయన మరణదినం ఆసన్నమవుతుంది. ఆ తర్వాత యుద్ధాలలో విజయాన్ని ఇవ్వటానికి, ఇన్ని లక్షల మంది నడిపించడానికి నాయకుడెవరు, సేవకుడెవరు అని ఆలోచన చేస్తున్నాడు. ఏ అర్హతలు ఉండాలి? ఈ లోకపరంగా ఆలోచన చేస్తుంటే బైబిల్ కాలేజ్ డిగ్రీలా, పేరు హోదానా, లౌక్యం ప్రదర్శించడమా, లేకపోతే వాక్య చాతుర్యమా? ఇవేమీ కాదు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఆత్మ కలిగిన వాడు, నీవు అతను తీసుకొని అని సంఖ్యాకాండంలో మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేమిటి? ఈ లోకం కూరుకుంది ఏది కాదు కానీ మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసుకుని తమ జీవితాన్ని దేవుని సమర్పించుకుంటే రోషము కలిగిన తన సేవకుడు మార్చగలిగిన కృప దేవుడిని పట్ల వెల్లడిపరుస్తాడు.